ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టతను సోదాహరణపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనకు చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు ఉన్నటువంటి 24 ఏకాదశులు, అంటే మాసంలో 2 చొప్పున 12 రోజులు 24, మరియు అధిక మాసం వస్తే మరొక రోజు 26. ఈ 26 ఏకాదశులలోకి ముక్కోటి ఏకాదశి చాలా గొప్పదని చెప్పి పద్మపురాణము విష్ణు పురాణము తెలియజేసినాయి. ఎందువల్లంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్లకు మోక్ష ప్రాప్తిని మన పురాణాలన్నీ కూడా, శాస్త్రములన్నీ, ధర్మశాస్త్రములన్నీ కూడా, ఇతిహాసములు కూడా తెలియజేసినాయి. కాబట్టి ఈరోజు ప్రధానంగా భక్తులు చేయవలసిన విధి విధానములను మనము క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనము సౌరమానం ప్రకారము, అంటే రాసులను గణన చేసి ఆ మాసాన్ని లెక్కించేటటువంటి తమిళ సాంప్రదాయం ప్రకారము సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో వచ్చినప్పుడు అది ధనుర్మాసం అవుతుంది. మనకు తెలుగువారికి చాంద్రమానం ఉన్నప్పటికీ ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానం ప్రకారమే జరుపుకుంటాము. ఈ సౌరమానంలో ఈ ముక్కోటి ఏకాదశికి దగ్గరలో మనకు ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం అవుతున్నది. ఆ ప్రారంభ గడియలలో జరిగేటటువంటి ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం అని చెప్పి పురాణాలు తెలియజేసినాయి. శ్రీ మహావిష్ణువు మధుకైటవులకు ఇచ్చినటువంటి కోరిక మేరకు, అంటే వాళ్ళకు మోక్ష ప్రాప్తి ఇచ్చాడు. ఆ మోక్ష ప్రాప్తిని ఉత్తర ద్వార దర్శనంగా ఇచ్చాడు. అందువల్ల వాళ్ళ కోసం దిగి వచ్చాడు, వాళ్ళతో పాటు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ముక్కోటి దేవతలను దర్శించిన ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి ఈరోజు స్వర్ణ కవచాలంకృత దివ్య మందార దామోదరుడు భవ దివ్య సౌందర్య లీలా విలాసంపు వాడు కృపాసాంద్ర బ్రహ్మాది దివ్యామర బృంద సంపూజ్యమాన ప్రభాదివ్య పాదాల వింద గోవిందుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ జన్మ సఫలం. కాబట్టి భక్తులారా, ఏకాదశికి పరమ హరివాసం అంటారు. అనేక నియమాలు చెప్పారు మహాపండితులంతా కూడా. దాని ప్రకారం మనం వేకోజాముకి లేవటం, ముఖ్యంగా ఈ సంవత్సరం 2025వ సంవత్సరము మనకు ఈ డిసెంబర్ నెల 30వ తేదీన మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ప్రాతకాలం నుంచి మరోజు ప్రాతకాలం వరకు ఈ దర్శనము అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో, అలాగే పరమపావన దివ్య క్షేత్రమైనటువంటి ఆదివరాహ క్షేత్రమైనటువంటి శ్రీనివాస స్వామి తిరుమల సన్నిధిలో మనకు ఎంతో చక్కగా ప్రభుత్వం వారు కూడా ఏర్పాటు చేశారు. చక్కగా దర్శించుకోవచ్చు. అలాగే ఈ అఖండ భారతావనిలో ఆసేతు శీతనగ పర్యంత ధరావలయాంతర సకల సామంతరాజ విరాజితంపై నేత్రోత్సవ సంధాయకమైనటువంటి అఖండ భారతావనిలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, శ్రీరామచంద్రుడు లాంటి మహావిష్ణు అంశతో ఉన్నటువంటి అన్ని దివ్య క్షేత్రాల్లో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని భక్తులు ధరించాలి. ముఖ్యంగా నియమాలు ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఎవరైనా ఆరోగ్యము బాగలేని వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఉన్నట్లయితే స్వల్పంగా ఫలాలు, ఆవు పాలు తీసుకోవచ్చు. శరీరమును పణుకోబెట్టి మనము విష్ణు పూజ చేయవలసిన అవసరం లేదని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మహాభారతంలో పాండవులకు తెలియజేస్తున్నాడు. ఇదందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈరోజు విష్ణు స్తుతి ఒక శ్లోకము కానీ, ఒక పద్యము కానీ లేదు, ఏమీ లేనప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనుకున్నా కూడా ఫలితం అపారంగా ఉంటుంది. అలాగే ఈరోజు మనము తోచినంతలో కూడా శాఖదానం చేయాలా, కూష్మాండ దానం చేయాలా. వారి వారి శక్తిని బట్టి మనకు దశమహాదానంలో స్వర్ణదానం చేసుకోవచ్చు. అన్నిటికన్నా ప్రాపాదానం ఇంకా ముఖ్యమైనది గోదానం. ఇలాగా మనము ఈరోజు చేయవలసిన విశేషాలు చాలానే పురాణాలు చెప్పినాయి. ముఖ్యంగా ఈరోజు మానవులు అనుచిత కార్యక్రమములు చేయకూడదు. ఎట్లా ఉండాలంటే భూశయనం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఏకభుక్తం ఉండాలి, జాగరణ చెయ్యాలి. శ్రీ మహావిష్ణువుని
అర్చన అభిషేకాదులతో చక్కగా పూజించుకోవాలి. ఏది లేని వాళ్ళు షోడశోపచార పూజా విధానంలో స్వామిని పూజించుకోవచ్చు. దేవాలయ దర్శనం శ్రేష్టం ఈరోజు. అలా కుదరని భక్తులు ఎవరైనా కూడా వారి ఇంటిలో వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మందిరంలో లక్ష్మీనారాయణ యొక్క పటమును ఉత్తర దిశగా పెట్టి ఆవు నేతితో దీపం చేసి పెట్టుకుంటే కూడా అలాంటి ఫలితాలే కలుగుతాయి. దైవ దర్శనం చేసుకున్నంత ఫలితాలు ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుని ఈ లోకంలో ఋతువులు, క్రతువులు, మాసములు, మణులు, గురుడులు, ఋషులు, సమస్త జనులు పూజించి ఆయన కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలైన వారే. కాబట్టి అందరూ కూడా విష్ణు సహస్రనామమును చెయ్యలేని వాళ్లకు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, కేయోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం అని. అంటే అయ్యా, విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళకి ఏదైనా సులభమైన తరుణోపాయం ఉందని ఆమె అడిగింది. అందుకు సాక్షాత్తు పరమేశ్వరుడే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ మంత్రం చదువుకున్నా కూడా 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం వస్తుంది. ఇలాగా మనకు ఏకాదశి యొక్క విశిష్టత మీద అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనాన్ని చేసుకొని ఉత్తర ద్వార దర్శనాన్ని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ వనమాలి గరీశార్ఘి శంఖి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవో అభిరక్షతు అనుకోండి. అందుకనే పోతరామార్చిన వారు మహాభాగవతంలో అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరేది నిరుతంబు కులతలేర్పు అని చెప్పి మనకు తెలియజేశాడు. కాబట్టి భక్తులు ఇది గమనించి స్వామివారిని పూజించి తరించి ఆయురారోగ్య ఐశ్వర్యములతో చక్కటి జీవన విధానమును గడుపుతారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహావిష్ణుదేవతాభ్యో నమః. స్వస్తి.